స్వామివారు ఎలా జన్మించారు, వినాయకోత్పత్తి, వినాయక జననం, వినాయకుడి యొక్క ఆధిపత్యం ఇవన్నీ ఎలా జరిగాయనేది మనం చక్కగా విశేషంగా తెలుసుకుందాము. అందరూ కూడా ఈ కథాశ్రవణం వినేటప్పుడు ఓం శ్రీ గణేశాయ నమః అంటూ, ఓం శ్రీ మహాగౌర్యాయ నమః అంటూ మనసులో నామం చెప్పుకుంటూ ఈ కథాశ్రవణం వినండి. పూర్వమున శౌనకాది 80,000 మంది ఋషులందరూ కూడా వినాయక జననం, వినాయక ఉత్పత్తి తెలుసుకుందామని చెప్పి నమిషారణ్య అనే అరణ్యంలోకి వచ్చారటండి. ఆ అరణ్యంలో సూత మహాముని చక్కగా తన 10,000 మంది విద్యార్థులతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సూత మహాముని అందరికీ కూడా పురాణ ఇతిహాస కావ్యాలు దేవుడి యొక్క చరిత్ర కూడా చెబుతూ ఉండేవాటండి. ఆయనకి ఇవన్నీ ఎలా తెలుసునయ్యా అంటే, ఆ సూత మహాముని ఆ దేవత గురించి తపస్సు చేసుకుని ఆ తపస్సులో ఆ దేవత యొక్క చరిత్ర అన్ని విధానం కూడా తెలుసుకుని తాను కూడా ప్రజలందరితో కూడా ఈ వ్రతాలని కథలు చెప్పేవాటండి. అలాగే వినాయకుడి యొక్క జననం గురించి తెలుసుకుందామని చెప్పి 80,000 మంది ఋషులందరూ కూడా ఒక రోజున సూతుని యొక్క ఆశ్రమానికి వేంచేశారటండి. ఋషులందరూ కూడా ఆ గురోత్తమను చూసి యొక్క నమస్కారం చేసుకుని అందరూ కూడా ఆ సూతుల వారికి సపర్యలు చేస్తూ సేవలు చేస్తూ తామకు వచ్చిన సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారటండి. అయ్యా గురువర్య, మరి మాకు విఘ్నాధిపత్యం గురించి తెలుసుకుందాము, మళ్ళా వినాయకుడి యొక్క జననం తెలుసుకుందాము ఎంతో ఆసక్తిగా ఉంది. ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి వ్రతం గురించి స్వామివారి యొక్క చరిత్ర మాకు తెలియజేయండి అని చెప్పి ఆ 80,000 మంది ఋషులందరూ కూడా చక్కగా సూతుల వారిని ప్రాధేయపడ్డారు. చక్కగా ఎంతో గౌరవంగా అడిగారటండి. అందులోగా సూత మహాముని, ఓ బ్రాహ్మణోత్తమారా, ఓ సౌనకాది ఋషులారా, మంచి విశేషమై చక్కగా వినాయకుడి యొక్క జననం గురించి తెలుసుకుందాం అది వద్దకు వచ్చారు కాబట్టి వినండి చెబుతానని ఈ విధంగా చెప్తున్నారటండి. పూర్వమున గజాసురుడు అనే ఒక మహారాజు ఉండేవాటండి. అతని జన్మ రాక్షస జన్మ. అతను మెండకాయ వరకు చక్కగా కంఠం వరకు కూడా మానవ శరీరం ధరించి శరీరం అంతా కూడా గజం యొక్క తలకాయతో ఉండేటండి. ఆ మహానుభావుడు మహాశివ పరభక్తుడు అంటండి. ఆ శివుని తపస్సు గురించి శివుని దర్శనం చేసుకుందామని ఆ గజాసుడు 10,000 సంవత్సరాలు నిద్రాహారాలు తిండి మొత్తం మానేసి చక్కగా యోగాభ్యాసం ద్వారా 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరించాటండి పరమేశ్వరుణ్ణి దర్శించాలనే ఉద్దేశంతో. అలాగా మహానుభావుడు గజాసురుడు చక్కగా 10,000 సంవత్సరాలు జపం చేశాటండి, తపస్సు చేశాటండి. ఆ 10,000 సంవత్సరాలు అయిన పిమ్మటే పరమేశ్వరుడు చక్కగా సాక్షాత్కరించాటండి. ఓ గజాసురా, ఇన్ని వేల సంవత్సరాలు నా గురించి తపస్సు చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు అనేక విధమైన కోరికలను తీర్చుదామని వచ్చానయ్యా, ఏం కోరిక కావాలో చెప్పవయ్యా అని చెప్పి పరమేశ్వరుడు అడిగాటండి. అందులోగా గజాసుడు ఏమి కోరేటండి. అంతటా పరమేశ్వరుడు దర్శనమిస్తే మనం అందరం కూడా రకరకాల కోరికలతో అడుగుతాం. కానీ ఆ గజాసుడు ఏమనగా అంటే, మహానుభావ, నీవు ఎప్పుడు కూడా నా కుక్షి ఎందు నివసించని అడిగాటండి. అనగా నా కడుపులో ఉండాలి నీవు ఎన్నంతకాలం జీవితాంతో అడిగాటండి. అప్పుడు భోలాశంకరుడు కాబట్టి ఏ అడిగిన వరం కూడా ఇలాగే ఇచ్చేస్తుంటాటండి. తథాస్తు అని చెప్పి ఆ మహానుభావుడు ఒక లింగ రూపం ధరించి ఆ గజాసుడి యొక్క ఉదరంలో గెలిపోయాటండి. అలా కొన్ని ఏండ్లు గడిచిపోయాటండి. కైలాసంలో పరమేశ్వరుడి యొక్క రాక గురించి పార్వతీదేవి ఎన్నో రోజులు చూస్తూ దిగులుపడి ఇంకా శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసిందండి. అప్పుడు ఆ మహానుభావ పార్వతీమాత వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ అనే విధంగా స్తోత్రం చేసి ప్రార్థించండి. మహానుభావ, నా భర్త జాడ తెలియకనే అల్లాడుతున్నాను, నా భర్త ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ పార్వతీమాత విష్ణుమూర్తిని అడిగింటండి. ఆ రోజు భస్మాసురుని యొక్క చెరడండి నా యొక్క భర్తను రక్షించావు, మరలా నీవే నా భర్తని కనుగొని రక్షించాలి మహానుభావ అని చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ పార్వతీమాత అనేక విధాలుగా కోరిన విధంగా చూడటం వల్ల ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి వాడు చక్కగా మనోసంకల్పం చేత ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో దర్శించాటండి. ఎక్కడున్నాడయ్యా అంటే గజాసుడి యొక్క కుక్షులో అనగా గజాసుడి యొక్క కడుపులో ఉన్నాటండి పరమేశ్వరుడు లింగ రూపం ధరించి. అమ్మా పార్వతి, ఈ యొక్క భర్త ఎక్కడ లేడమ్మా, భూలోకంలో గజాసుడు ఒక రాక్షసుడు ఉన్నాడు, అతను శివుడి గురించి వేల సంవత్సరాలు తపస్సు చేసి శివుని తన యొక్క వదలలో ఉండమని చెప్పి కోరిక కోరుకున్నాడు. అందులాగా పరమేశ్వరుడు తదాస్తుని బలికి గజాసుడి యొక్క వదలలో వెళ్ళిపోయాడు, క్షేమంగా ఉన్నాడమ్మా అని చెప్పాటండి. కానీ సృష్టి స్థితి చేసే వాళ్ళు ఉన్నారే కానీ లయం చేసే పరమేశ్వరుడు లేకపోవడంతా లోకాలన్నీ కూడా అల్లకల్లం అయిపోతున్నాయటండి. అంతటా ఆ నారాయణమూర్తి ఒక ఆలోచన చేశాటండి. బ్రహ్మ, విష్ణు, తదాత నందిని కూడా తీసుకుని పోయి గంగిరెద్దుల వేషంలో వెళ్ళారటండి గజాసుడి యొక్క రాజ్యానికి. ఆ యొక్క గంగిరెద్దుతో అనేక విధాలుగా నాట్యం చేస్తున్నారటండి. ఆ యొక్క బ్రహ్మ ఏమో చక్కగా నాదం ఊతున్నట్టండి, ఆ యొక్క విష్ణుమూర్తి కూడా డోలు వాయిస్తున్నట్టండి. ఆ డోలు
నాదం ఊహించినట్టుగానే ఆ నంది చక్కగా గంగిరెద్దులతో నాట్యం ఆడుతూ ఉండేటండి. అలాగలాగా పాకిపోయి చక్కగా ఆ గజాసురుని చెవులో పడింటండి. మన ఊరికి ఇద్దరు గంగిరెద్దులు వారు ఆడించేవారు వచ్చారు. ఆ యొక్క గంగిరెద్దు అనేక విధాలుగా నాట్యం చేస్తుంది మహారాజా అని చెప్పి భటులు చెప్పేసరికి ఆ గజాసుడు మన యొక్క రాజ్యానికి తీసుకురండి అయ్యా, మన రాజ్యంలో అందరూ చూస్తారు ఆ గంగిరెద్దులో వేషం ఆట అని చెప్పి ఆ గంగిరెద్దులు ఆడిచ్చేవాళ్ళని తీసుకొచ్చారటండి. వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, బ్రహ్మ విష్ణువులు వచ్చారని చెప్పి అప్పుడే కనుగొన్నట్టండి ఆ గజాసుడు. వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ నందే ఆ గంగిరెద్దు వేషంలో వచ్చిందని ఆ మహానుభావుడు తెలుసున్నట్టండి. కానీ అప్పుడు చక్కగా ఆ గజాసురుడు ఎదుట నంది అనేక విధాలుగా నాట్యం చేసింటండి. ఆ నాట్యానికి ఎంతో సంతోషించిన గజాసురుడు ఒక కోరికమన్నట్టండి. ఓ నంది, ఓ ఆడించేవారులారా, మీకు ఏమైనా కోరిక గారు చెప్పింది. మీ యొక్క నంది చాలా విశేషంగా నాట్యం చేసింది, నేను ఎంతో ఆనందపడుతున్నాయ్యాను. మీకు ధనం కావాలా, వస్తువు కావాలా, వాహనాలు కావాలా, లేకపోతే ఆహార పదార్థాలు కావాలా అడిగారటండి. మాకేమొద్దయ్యా, ఇది ఎవరో కాదు, సాక్షాత్తు శివుని యొక్క వాహనం నంది. నీ ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శనానికే వచ్చాము, కాబట్టి నీ ఉదరం ఉన్న ఈశ్వరుడు మాకు ఇవ్వని చెప్పి ఆ యొక్క నంది మళ్ళా విష్ణువు బ్రహ్మవు అడిగారటండి. సరే, నాకు ఇంకా మరణం తప్పదని చెప్పి తెలుసుకున్న గజాసురుడు మీ ఇష్టమయ్యా అని చెప్పి అన్నట్టండి. వెంటనే ఆ నంది తన కొమ్ములతో ఆ యొక్క గజాసుడు యొక్క ఉదరం తీర్చడం చేత ఆ పరమేశ్వరుడు వెంటనే బయటికి వచ్చాటండి. అప్పుడు ఆ గజాసుడు మృత్యు సమయంలో ఉన్నట్టండి. మహానుభావ, నేను ఈ విధంగా కోరాను, నా ఉదరంలో ఉన్నావు, మళ్ళా నాకేంటి శాపం అంటే అడిగాటండి. నువ్వు బాధపడకు గజాసురా, నీ యొక్క చర్మాన్ని, నీ యొక్క శ్రేష్ఠను కూడా నేను వినియోగించుకుంటా అని చెప్పి వరం ఇచ్చాటండి. అంతటా గజాసుడు మృత్యు చెందాటండి. అలాగా కైలాసానికి వస్తున్నట్టండి. దారి మధ్యలో పార్వతీమాత విషయం తెలుసుకుంటండి. పరమేశ్వరుడు వస్తున్న సంతోషంలో చక్కగా అభ్యంగ స్నానం చేద్దామని ఆ పార్వతీమాత చక్కగా నువ్వుల నూనె పట్టించుకుని చక్కగా సుండిపిండి వేసుకుని స్నానం చేయబోతుండగా అప్పుడే ఆ పార్వతీమాత కోరిక కలిగిందండి. నాకు సంతానం లేదు కనుక నేను ఈ పిండితో ఒక బాలుని తయారు చేసి నా మంత్రశక్తి ద్వారా బాలునికి ప్రాణం పోసి పెంచుకుందామని చెప్పి ఆ పార్వతీమాత తన యొక్క ఒంటి మీద నలుగుతో ఒక చిన్న బాలుని రూపం తయారు చేసి ఆ బాలునికి మహాశక్తివంతమైన మహా పేరు ఇచ్చి ప్రాణం పోసి బాలునికి గజానన అని అప్పుడే పేరు పెట్టింటండి. ఓ బాలక, చక్కగా నేను స్నానం చేయించడానికి లోపలికి వెళ్తున్నాను, గడప వద్ద ఉండి కాపలాకాయి, ఏ మనిషిని కూడా ఎవరిని కూడా రాకుండా చూడవయ్యా అని చెప్పి ఆ యొక్క బాలుడికి చక్కగా అనేక విధాలుగా భక్ష్యాలన్నీ ఇచ్చి గడప ముందు కూర్చోబెట్టి ఆ పార్వతీమాత అభ్యంగ స్నానం ఆచరించుకు వెళ్ళింటండి. అదే సమయంలో పరమేశ్వరుడు యొక్క వాహనమైన వశువం మీదకి వస్తున్నట్టండి. అప్పుడు ఈ బాలుడు అడ్డుకున్నట్టండి. నువ్వెవరయ్యా అని అడిగాటండి. ఈ కైలాసానికి నేనే అధిపతిని, నువ్వెవరని మళ్ళీ అడిగాటండి పరమేశ్వరుడు. ఈ యొక్క కైలాసానికి నేను కూడా అధిపతిని అని చెప్పి ఆ బాలుడు అడ్డగించాటండి. అలాగా ఆ బాలుడిపై కోపం వచ్చిన పరమేశ్వరుడు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ బాలుడు ఆ పరమేశ్వరుని కైలాసంలోకి రానివ్వలేటండి. అలాగలాగా పెరిగిపోయి 10 రోజుల పాటు యుద్ధం చేసుకున్నారటండి ఇద్దరు కూడా. అలాగా ఆ బాలకుడు పరమేశ్వరుని శక్తి యొక్క తట్టుకోలేక మృత్యువాడబడ్డాటండి. తర్వాత కైలాసంలో కడిగిపెట్టిన పరమేశ్వరుడు ఆ పార్వతీమాతను చూడంగా సంతోషపడ్డాటండి. మనకు పిల్లాడు ఉన్నాడయ్యా, బయటే గుమ్మ ముద్ద పెట్టి ఉంచాను అనగానే, అయ్యో నేను ఆ పుల్లవాన్ని నేను మృత్యువాత పట్టించాను, చంపేశానని చెప్పంగానే పార్వతీమాత విని గురువున ఏడుస్తూ ఉన్నట్టండి. నా బిడ్డ నాకు కావాలని చెప్పి పార్వతీమాత పరమేశ్వరుని అడగగా ఆ పరమేశ్వరుడు ఏమయ్యా అంటే ప్రమద గణాలని చక్కగా ఇంద్రాది దేవతలను కూడా పిలిపించాటండి. ఉత్తరముఖంగా ఏ జీవి అయితే పడి ఉంటుందో ఆ జీవి యొక్క శిరస్సును తీసుకురండయ్యా అని ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపన చేసేటండి. అలాగే ప్రమద గణాలు ఇంద్రాది దేవతలందరూ కూడా అనేక అరణ్యాలకు వెళ్ళారటండి. అప్పుడే వయసు మీద పడిన ఒక గజాసురుడు, అనగా ఏనుగు ఉత్తర దిక్కుగా నిద్రిస్తూ ఉన్నట్టండి. ఇంకో 2 రోజులు మృత్యువాత పడుతున్నాగా అప్పుడు ఆ ప్రమద గణాలందరూ కూడా ఇంకా ఆ గజం మృత్యు చెందంగానే గజం యొక్క శిరస్సును తీసుకొచ్చాటండి. మళ్ళా ఆ గజం యొక్క శరీరం కూడా చర్మం కూడా తీసుకొచ్చాటండి. ఆ చర్మాన్ని శివుడు ధరించాటండి. ఆ శిరస్సునేమో ఆ బాలకుడిని గదిగించి చక్కగా ప్రాణం పోసాటండి. అప్పటి నుంచి ఆ యొక్క గజముఖుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా ఆ పార్వతీ పరమేశ్వరుడు చక్కగా ఆ వినాయకవాన్ని పెంచుకుంటూ వచ్చాటండి. తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుడికి చక్కగా 2వ కుమారుడు కుమారస్వామి జన్మించాటండి. ఇద్దరు అలాగే చక్కగా కైలాసంలో ఎదుగుతూ వచ్చాటండి. అలా కొంతమంది కొన్ని రోజుల తర్వాత ఋషులు, బ్రాహ్మణోత్తములు, దేవాది దేవతలు, ప్రబలగణాలు అందరూ కూడా వచ్చారటండి. అయ్యా, మేము యజ్ఞం చేసుకుంటున్నా కూడా ఏ కార్యం చేసుకున్నా మాకు విఘ్నాలు తగులుతున్నాయి, మాకు విఘ్నానికి ఒక దేవతను మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారటండి పరమేశ్వరుణ్ణి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇద్దరికి కూడా ఒక పరీక్ష పెట్టారటండి. గజాననుడికి, వినాయకుడికి వారికిను కుమారస్వామి వారికి. ఎవరైతే ముందుగా ముల్లోకాల్లో ఉన్న నదులన్నీ కూడా స్నానం ఆచరించి ప్రదక్షిణ చేసి నా వద్దకు వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తా అని చెప్పి అన్నట్టండి. ఆ యొక్క కుమారస్వామి వారికి చురుకుదనం ఎక్కువటండి. తన నమలి వాహనం వేసుకుని ఎప్పుడైతే పరమేశ్వరుడు చెప్పారో అంతనే వెళ్ళిపోయేటండి. అన్ని నదుల్లో కూడా స్నానం చేస్తూ వస్తున్నట్టండి. కానీ వినాయకుడి వారికి సూక్ష్మ బుద్ధి ఉంటండి.
అయ్యో నా తల్లిదండ్రులు మించిన దైవం నాకు లేదుగా అని చెప్పి వినాయకుడు భావం చేసి, నాకు నా తల్లిదండ్రులే దైవాన్ని భావం చేసి తన మూషిక వాహనంతో కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులతోనే నారాయణ మహామంత్రం చెబుతూ 3 ప్రదక్షిణలు చేసేటండి. అలా తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయగానే సుబ్రహ్మణ్య కుమారస్వామి వారు ఎక్కడైతే నదిలో మునుగుతున్నారో దానికంటే ముందే వినాయకుల వారు మునిగి వెళ్ళిపోతున్నట్టుగా కనిపించాటండి. తర్వాత కైలాసానికి వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బాధపడ్డాటండి. అయ్యో నా అన్నగారి యొక్క శక్తిని తక్కువ చేసి హేళన చేశాను, నాకు బుద్ధి వచ్చిందని చెప్పి నాకు ఈ విఘ్నాధిపత్యం వద్దు, ఈ విఘ్నాధిపత్యం అధికారం అన్నగే ఉందని చెప్పి ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చక్కగా పార్వతీ పరమేశ్వరునికి వినాయకుల వారికి విఘ్నాధిపత్యం ఇచ్చారటండి. అలా విఘ్నాధిపత్యం ఇవ్వంగానే చక్కగా స్వర్గంలో ఉన్న దేవతలు భూలోక దేవతలందరూ కూడా ఆ రోజు నుంచి వినాయకుల వారికి చక్కగా అనేక విధాలుగా అభిషేకాలు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉండేవటండి. ఆ రోజు విఘ్నాధిపత్యం ఇచ్చారు కాబట్టి పట్టాభిషేకం చేయించి స్వామి వారికి చక్కగా అనేక విధాలుగా పూజలు చేసి అనేక రకాలుగా నైవేద్యాలు పెట్టారటండి. సంతోషించిన వినాయకుల వారు చక్కగా స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉంటామని తింటున్నట్టండి. ఆయన తింటూ తన యొక్క వాహనం ఎదుగుకిస్తున్నట్టండి. సరోజు ఆ రోజు సాయంకాలం అయిపోయింది, తల్లిదండ్రులు సేవ చేసుకోలేదని చెప్పి మహానుభావుడు చక్కగా ఒక చేతిలో ఉండ్రాళ్ళు ఒక చేతిలో కుటుంబం పట్టుకుని కైలాసానికి వెళ్తున్నట్టండి. తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుందామని. వినాయకుల వారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు నమస్కారం చేయకుండా ఏ పని చేయటండి. అందునే ఆయనకి విజ్ఞానపతి ఇచ్చారటండి. అలాగే మహానుభావుడు తల్లిదండ్రులకి వెళ్ళేటండి. వంకలేక మహానుభావుడు భుక్తాయాసం ఉన్నట్టండి. భుక్తాయాసం అంటే బాగా తినేసేటండి. అనేక విధాల కుండ్రాలు చక్కగా ఉడుమలు అని తినేసేటండి లడ్లు కూడా. అలాగా వంకలేక నమస్కారం చేస్తుండగా శివుని నెత్తి మీద ఉన్న చంద్రుడు నవ్వేటండి. రాజు దృష్టి తోకినా కూడా రాళ్ళు కూడా బద్దలైపోయినట్టుగా ఆ యొక్క శివుడు శరీరం ఉన్న చంద్రుడు చూసి నవ్వటం వల్ల వినాయకుల వారికి దిష్టి దోహి ఆ యొక్క దిష్టి తగ్గడం వల్ల వినాయకుడి యొక్క ఉదరం బద్దలైపోయింటండి. వినాయకుడి యొక్క ఉదయం బద్దమైపోయి దాంట్లో ఉన్న కుడుములు ఉండ్రాలు బయటికి పడిపోయి వినాయకుల వారు మృత్యువాత పడ్డాటండి. ఇది వెంటనే తెలుసుకున్న పార్వతీమాత దుఃఖించంటండి. ఎప్పుడైతే తన కుమారుడు మరణించాడో అప్పుడే చంద్రుడిని శపించంటండి. ఈ రోజు ఎవరైతే నిన్ను దర్శనం చేసుకుంటావో వారికి కష్టాలు నిరాపదలు కలుగుగాక అని శపించండి. అందుగా చంద్రుడు అదృశ్యం అయిపోయాటండి. లోకాలన్నీ కూడా ఎప్పుడు చీకట్లో ఉండిపోయాటండి చంద్రుడు రాక చేత. ఆ ఋషులు దేవతలు ప్రమథనాథులు ఇంద్ర దేవతలు కూడా భయపడ్డాటండి. అమ్మ సూర్యచంద్రులు లేనిదే లోకం గతి లేదు కనుక సూర్యుడు ఉన్నాడే గాని చల్లదనాన్ని ఇచ్చేటువంటి మనశ్శాంతి ఇచ్చాడు చంద్రుడు లేడు. నాకు చంద్రుడి దర్శనం ఇప్పించమ్మా, చంద్రుడి యొక్క అపరాధం క్షమించమని చెప్పి ప్రాధేయపడ్డాటండి. అందులోగా పార్వతీమాత ఏముంది అంటే శాపాన్ని ఉపసంహరించుకుని ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నా కుమారుని యొక్క అనగా వినాయకుడి యొక్క వ్రతం చేసుకుని వ్రత కథ చెప్పుకుని కథాక్షరాలను ఎత్తున వేసుకుంటారో వారికి చంద్రుని చూసినా కూడా దోషం రాదు, ఎటువంటి కష్టం కలగదు అని చెప్పి చక్కగా పార్వతీమాత ఉపదేశాన్ని చేసింటండి. అలాగే అందరూ కూడా ప్రతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుడి వారి యొక్క వ్రతం చేసుకుని కథా అక్షతలు చక్కగా నెత్తిన వేసుకున్న వారికి ఎటువంటి కష్టాలు రావు. ఈ యొక్క వినాయకుడిని ఆరాధన చేయటం వల్ల సకల విద్యలు సకల సౌభాగ్యాలు కూడా సంప్రాప్తి చెందుతాయని చెప్పి పార్వతీమాత అనుగ్రహించండి. అలాగా వచ్చిన 80,000 మంది ఋషులందరితో కూడా ఆ యొక్క సూతుల వారు వినాయక ఉత్పత్తి వినాయక వ్రతం కూడా చేయించి అందరికీ కూడా పుణ్యాన్ని సంప్రాప్తి చేయించారండి. అదా వినాయక కథ సమాప్త. జై బోల్ వినాయక భగవానుకి.